ఎందుకు వదిలేయాలా? మనల్ని నమ్మించి మోసం చేసిన దీన్ని చంపకుండా ఎందుకు అడ్డుపడతా ఉండవు నీలాంబరి? మోసం గురించి నువ్వు మాట్లాడద్దు ఇంద్రాణి. ఏంది నీలాంబరి నువ్వు మాట్లాడేది? నమ్మించి మోసం చేయడం, మాట దాచి మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు. ఏం తల్లి టిఫిన్ చేయనన్నావంట? నాకు ఆకలిగా లేదు. ఆకలి లేకుండా ఎట్టా ఉంటుందమ్మా? నువ్వు తినకపోతే నేనేం తిన్నాను నీకు తెలుసు కదా. నాతో నీకెందుకు? నీకు ఆకలిస్తే నువ్వు తిను. నువ్వు అట్టా అలిగి ఆకలితో ఉంటే నేనెట్టా తింటానమ్మా? నువ్వు తింటేనే నాకు సగం కడుపు నిండిపోతుంది. మా అమ్మవు కదూ, నా బంగారు తల్లివి కదూ. రామ్మ టిఫిన్ తిందు గాని. నేను తినను నాన్న. నువ్వు వలకమాని టిఫిన్ చేయాలంటే నేనేం చేయాలో చెప్పు. ఒక్క నిమిషంలో చేస్తాను. నీకోసం ఏమైనా చేస్తాను. నిజంగా చేస్తావా నాన్న? చెప్పు, చేస్తాను. ఆకాశాన్ని కిందకి దించమంటావా? సముద్రాన్ని గుప్పెట్లో పట్టమంటావా? చెప్పు, ఏం చేయమంటే చేస్తాను. నాకు అవేం అక్కర్లేదు. మరి సిరి అక్కను సంజయ్ బావను ఇంటికి పంపించేసే. ఏం నాన్న, నా కోసం ఈ చిన్న పని చేయలేవా? కుదరదమ్మా. ఎందుకు కుదరదు నాన్న? అదంతేనమ్మా, కుదరదన్నానుగా. మా అమ్మవు కదూ, టిఫిన్ తిందుగాని రామ్మా. సిరి అక్కను సంజయ్ బావను ఇంటికి పంపించే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఏంద్రా శివయ్య, నిన్నగాక మొన్న బొడ్డూడిన బిడ్డ తిననని మారాన్ చేస్తా ఉంటే 4 తగిలించి తినిపించక బతిలాడుతా ఉండావేంది? అమ్మా, చిన్నపిల్ల, దానికేం తెలుస్తుంది? చిన్నపిల్లనట్ట గారాన్ చేస్తా ఉంటే కొండ మీద కోతిందమ్మంటది, తెచ్చిస్తావా? అమ్మా రామ్మా, టిఫిన్ చేద్దు గాని. శివయ్య, కడుపు మాడితే అదే దారిలోకి వస్తుంది, నువ్వు తిందువురా. చెప్పు శివాని. హలో ఆది, నువ్వు తొందరగా వచ్చి. ఓకే శివాని, బయలుదేరుతున్నాను. ఏంద్రా శివ, తిని నీకు రాకుండా ఏంది ఆలోచిస్తా ఉండావు? నీ బిడ్డ కోసమా? ఈ మధ్య దానికి గారాపం చాలా పెరిగిపోతా ఉండాదిరా. అతి అంత మంచిది కాదురా. నేను ఆలోచిస్తా ఉండాది నా బిడ్డ కోసం కాదమ్మా. మరేందిరా? ఆ నీలాంబరి మన మీద పగతో ఊగిపోతా ఉండాది. ఎప్పుడు ఏటేద్దామని కాచు కూర్చుండాది. ఇట్లాంటి టైంలో మనం వేసే ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలా. ప్రతి ఆలోచన ముందు అప్రమత్తంగా ఉండాలా. ఏందిరా నువ్వనేది? ఇప్పుడు మనం ఉండ చోట ఆ నీలాంబరి తెలుసుకుంటది, తెలుసుకొని మనందరినీ చంపేస్తుంది అంటుండావా? కాదు, జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉండా. ఏందిరా జాగ్రత్త? అది ఎత్తుక్కుంటూ వచ్చేది మన ఇంటిని కాదు, దాని చావుని. అయినా నువ్వేందిరా, పగోని మీద అనుమానం వస్తేనే ప్రాణాలు తీసేదాకా ఊరుకోవు? అట్లాంటిది కొత్తగా ఈ ఆలోచనలేంది, ఈ జాగ్రత్తలేంది?
నీ బిడ్డొచ్చినాక దాని మీద ప్రేమ నీలో భయాన్ని నింపుతా ఉండాదని నాకు అనుమానంగా ఉండాది. ఏంది నాన్నమ్మ నువ్వు మాట్లాడేదే? చావుకి భయపడే నాయన శత్రువుకు భయపడతాడా? అట్టా నువ్వు నేను కాదురా, మీ నాయన అనుకోవాలా. నాయనా, నా కోపానికి ఆవేశానికి ఒక్కసారి రెక్కలిచ్చి చూడు. నీలాంబరేంది, పెద్దిరెడ్డేంది, ఇంద్రాణేంది, ఎవరిని వదిలిపెట్టను. పగ్గోడన్న మాట 10 తరాల వరకు ఎవరికి వినపడకుండా ఊచకూత కోస్తా. నాగే, అమాయకుల మీద ఆవేశం మనల్ని బలవంతుల్ని చేస్తుంది. తెలివి తెగింపు ఉన్న వాళ్ళ మీద అదే ఆవేశం మనల్ని బలి తీసుకుంటుంది. మనం వేసే ప్రతి ఎత్తుకు పై ఎత్తు వేసే సత్తా నీలాంబరికి ఉండదురా నాగే. నువ్వు కొన్ని రోజులు ఆవేశం తగ్గించి ఆలోచనతో ఉండాలా. ఇదేందో చూడరా. అన్న నేను చదువుకోలేదన్న, చదువురాదు కదా. రేయ్ ఏంట్రా? అన్న డాక్టర్ మీద సిట్టి రాసిందన్న. ఏది ఇటివు? రేయ్ ఇదేదో మెడిసిన్ లా ఉందిరా. అది సిరికి పెయిన్ తగ్గించడానికండి. ఓ ఓకే. ఏ ఆగు. ఎవరు నువ్వు? ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనుకుని వచ్చానండి. ఫ్రెండ్ ఎవరు? నా ఫ్రెండ్ స్వప్న అని ఒక అమ్మాయి ఉంది. ఈ లైన్ లోనే వాళ్ళ ఇల్లు ఇలాగే ఉంటుంది. నిజం చెప్పు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. నిజమండి, కన్ఫ్యూజ్ అయ్యి ఇంటికి వచ్చాను, కానీ ఈ ఇల్లు కాదని తెలిసింది. పక్కిల్లు. సరే సరే వెళ్ళు, ఇంకోసారి ఇటు రాకు. సరే ఎక్కువ వెళ్దాం. పాలతోటి పగను భక్తు మండు నూరి పోసి గొంతు
మీద కత్తి పెట్టి ఆట కాదు వేట నేర్పి చావు నీకు తప్పదంటూ చచ్చెలోపు చంపమంటూ రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం పదకోనే ఉంటాం పదకోసం చదివుంటాం అదిరా సీమ లెక్క అదిరా సీమ లెక్క. రేయ్ మనల్ని ఎవరు ఫాలో అవుతున్నారు చూడండి ఒకసారి. వాళ్ళెవరో భార్యాభర్తల్లా ఉన్నారన్న, మనల్ని ఫాలో అవ్వట్లేదు. నానమ్మా ఏరా నాగి, డాక్టర్ ఒక్కతే ఉండాదా? దానితో పాటు ఇంకెవరైనా ఉండారా? ఎవరు లేరు నానమ్మా, డాక్టర్ ఒక్కతే వచ్చింది. మిగతా వాళ్ళంతా మనవాళ్లే, నువ్వేం భయపడమాకో. పగోళ్ళు మన చేతిలో దెబ్బతినుండారు. మీ నాయన్ని ఎత్తుకొచ్చి వాళ్ళని దెబ్బ కొట్టుండాము. ఇప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా వాళ్ళు మనల్ని దెబ్బ కొట్టడానికి చూస్తూ ఉంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండా ప్రాణాలు పోతాయి. నువ్వేం భయపడమాకు నానమ్మా, పగోడికా ఛాన్సే ఇవ్వను. నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా. రే పదండ్రా. ఆగండ్రా, రండ్రా. ఇక్కడే ఉన్నాడంటే ఖచ్చితంగా అక్క బావలు ఇక్కడే దాచుంటాడు. పద వెళ్దాం.
ఆగు, ఒక్క నిమిషం. మనం ఇలా వెళ్తే వాళ్ళకి దొరికే ప్రమాదం ఉంది. దొడ్డిదారిన వెళ్దాం, కూర్చో. రేయ్ రారా, లోపల పని ఉంది. సరే పద. నేను బయట నిలబడి ఎవరన్నా వస్తున్నారేమో చూస్తాను. నువ్వు లోపలికి వెళ్ళి అక్క బావ ఉన్నారేమో చూడు. ఓకే. ముసుగేసుకొని అక్కని బావని చూడ్డానికి వచ్చినావా? పగతో పగవులను చంపాల్సిన మీరు ఆళ్ళనెట్ట ప్రేమిస్తా ఉండారే? మీ అక్కేమో ఆ పగవుని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. వాళ్ళని కాపాడడానికి నువ్వు వచ్చినావు. మా కుటుంబంలో మీ ఇద్దరు సెడ పుట్టినారే, అయినా నీకన్నీ అమ్మ బుద్ధులే వచ్చినాయి. రా, మా పంచ నుండి పగోని పాట పడతావా? వదిలేది లేదు, ఏమీ లేదు. నడవే, నడవ. రావే, రా. నోరు మూసుకొని రా. రా, నోరు మూసుకొని ఎక్కువ పదరా. నోరు మూసుకో. పోనీరా, పోనీ.
ఏంట్రా ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు అనుకున్నా. వచ్చేసారా? రండి. అయినా నాకు ఈ మధ్య కొంచెం జిమ్ కూడా తగ్గిందిరా. ఏంట్రా చచ్చిపోవడానికే డిసైడ్ అయినట్టున్నావు? లేదు, నిన్ను చంపనీకే డిసైడ్ అయ్యా. అబచా, మరి మీ చేతుల్లో చచ్చిపోదామనే చదువు ఆపేసుకుని మరీ వచ్చాను. అవునరా రేయ్, మీకు విషయం చెప్తాను. నాకు మీకు ఎలాంటి శత్రుత్వం లేదు, పగ అంతకన్నా లేదు. వాడెవడో పగ కోసం మీరు చావడం ఏంట్రా? మా పగలకి ఇంగితాలతోటి సంగీతాలతోటి పనిలేదు. నా వయసుకు నువ్వు చెప్పే నీతులు నేర్చుకునే ఓపిక అంతకంటే లేదు. నేను నమ్మిందే నా సిద్ధాంతం. సరే అయితే నువ్వు నమ్మినట్టు నువ్వు చెయ్యి, నాకు నచ్చినట్టు నేను చేస్తాను. యా అడిగే పోతా ఉండవు. నిన్నిట్టాగే వదిలేస్తే ఆ పగోని తీసుకొచ్చి మా పక్కన కూర్చోబెడతావు. నిన్ను అమ్మా